వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ తులసి హోమ్లీ లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి మునగాకు పచ్చి కొబ్బరి పెసరపప్పు కాంబినేషన్లో కర్రీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి మునగాకు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి వచ్చేసి మిక్సీ పెట్టుకోవాలి. ఆల్రెడీ పెసరపప్పు వచ్చేసి నానబెట్టి పెట్టుకోవాలి. వీటిలో కొద్దిగా సాల్ట్ వేసి మనము ఫైన్గా మిక్సీ వేసుకోవాలన్నమాట. ఉల్లిగడ్డలు కూడా తరుక్కోవాలండి. ఉల్లిగడ్డలు వచ్చేసి ఒక మీడియం సైజు అయితే 3 తీసుకుంటే సరిపోతుంది. వీటితో పాటు కరివేపాకు, కొత్తిమీర. సో మునగాకు వచ్చేసి హెల్త్కి చాలా మంచిదండి. హార్ట్ పేషెంట్స్ కావచ్చు, లేదంటే మామూలుగా ఎవరైనా మంచిగా తీసుకోవచ్చు అనమాట. మునగాకులో వచ్చేసి కాల్షియం కావచ్చు, ప్రోటీన్, అమైనో యాసిడ్, ఐరన్ ఇవన్నీ వచ్చేసి పుష్కలంగా ఉంటాయి. సో హెల్త్కి అనేది చాలా మంచిదన్నమాట. కాబట్టి తప్పకుండా మీరు కూడా మునగాకు ఫ్రై ట్రై చేయండి. ఓన్లీ మునగాకు అంటే మనకి తినబుద్ధి కాదు కాబట్టి వీటి కాంబినేషన్లో పెసరపప్పు ఇట్లా పచ్చి కొబ్బరి వేసుకున్నామంటే మనకి తినడానికి కూడా కొంచెం రుచిగా అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ కాంబినేషన్ మీరు తప్పకుండా ట్రై చేయండి. అక్కడ మునగాకు ఫ్రై వచ్చేసి అత్తమ్మ చేస్తున్నారు. ముందుగా వచ్చేసి బాండీ పెట్టేసుకొని దానికి కావాల్సిన ఆయిల్ వేసేసుకున్నారు. అక్కడ ఆయిల్ హీట్ అయ్యాక అందులో వచ్చేసి పోపు గింజలు వేసుకున్నారు. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నారండి. కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే వేసుకోండి. ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుని అంత టేస్ట్ బాగుంటుందన్నమాట. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యేంతవరకు, పచ్చివాసన అయ్యేంతవరకు కొంచెం ఫ్రై చేయాలి. సో మునగాకుతో ఒక ఫ్రైయే కాదండి, పప్పు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మునగాకు పప్పు కూడా అంటే మీరు ఏదో ఒక రూపంలో తీసుకోవడానికి ట్రై చేయండి. ఒక కర్రీ అనే కాదు, పప్పు కానీ లేదంటే ఇట్లా కర్రీ కానీ, లేదంటే కొంతమంది జ్యూస్ కూడా తాగుతుంటారు. అట్లయినా కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేయాలండి. అది పచ్చివాసన పోతేనే కర్రీ అనేది టేస్ట్ బాగా వస్తుంది. లేదంటే కర్రీ అంతా అదే ఫ్లేవరే, అదే వాసన వస్తుందన్నమాట. కొంచెం మనం లైట్గా సాల్ట్ వేసామంటే అది బాగా ఫ్రై అవుతుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుందండి. కాకపోతే పెసరపప్పు మనం వచ్చేసి కొంచెం అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందేనే మనం నానబెట్టుకోవాలన్నమాట. అప్పటికప్పుడు వేస్తే బాగుండదు. నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ మునగాకు ఫ్రై వచ్చేసి మనకి చపాతీలకు కావచ్చు, జొన్న రొట్టెలకు కావచ్చు, లేదంటే రైస్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. కానీ అన్నిటికంటే జొన్న రొట్టెలకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, సాల్ట్ అది వచ్చేసి ఇందులో వేసుకోవాలి. అది కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యేంతవరకు ఇందులోనే కలిపేసుకోవాలి. సో మనం ఆల్మోస్ట్ అంతా ఈ ఆయిల్లోనే మనం మగ్గబెట్టాలన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ మనం లాస్ట్కి అది మునగాకు యాడ్ చేస్తాం. ఇదంతా అయిపోయినాక లాస్ట్లో మునగాకు ఆకు కాబట్టి త్వరగా మగ్గిపోతుంది కదండి. అందుకని మనకు కావాల్సుకున్న ముందుగానే ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుందండి. జొన్న రొట్టెలకి సూపర్ కాంబినేషన్ ఇది. అసలు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. నెక్స్ట్ ఇందాక ఆల్రెడీ మనకు నానబెట్టి పెట్టుకున్నాం కదా పెసరపప్పు, ఆ పెసరపప్పు కూడా వేసి కలుపుకోవాలి. పెసరపప్పు మనం మధ్య మధ్యలో తింటూ ఉంటే మనకి పంట కింద పడుతుంటుంది కదండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పెసరపప్పు, పచ్చి కొబ్బరి వేయడం వల్ల మునగాకు ఫ్రై ఇంకా మరింత టేస్ట్ అనేది వస్తుందన్నమాట. పెసరపప్పు కూడా వేసేసాం అక్కడక్కడ. నెక్స్ట్ ఇవి కొంచెం లైట్గా కొంచెం మగ్గడానికి కొన్ని వాటర్ అంతే, ఎక్కువేం అవసరం లేదండి. నెక్స్ట్ అదంతా మగ్గాక లాస్ట్లో మునగాకు యాడ్ చేసుకోవాలి. సో మనకి ఊర్లో సైడ్ అయితే చెట్లది అట్లా దొరుకుతుంది. ఈవెన్ ఇప్పుడు ఈ సిటీలలో కూడా మనకి అమ్ముతున్నారనమాట బయట కూరగాయలతో పాటు. కాబట్టి తప్పకుండా మనకి ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా తెచ్చుకొని ట్రై చేయండి. ఇట్లా ఆరోగ్యకరమైన రెసిపీలు మ్యాక్సిమం మన ఆహారంలో యాడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ మునగాకు కూడా వాటికంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆ పెసరపప్పు కావచ్చు, పచ్చి కొబ్బరి కావచ్చు, అదంతా మునగాకు పట్టేలాగా బాగా కలిపి
ఒక 5 to 10 మినిట్స్ మనం మగ్గబెట్టామంటే సరిపోతుందండి. చూడండి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుందన్నమాట. మునగాకు ఆకు కదండి, ఆకులో ఉన్న వాటర్ ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంది. మనకి ఇంకేం సపరేట్గా వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇందులోకి స్పెషల్గా ఏం మసాలాలు కూడా మనకు అవసరం లేదనమాట. ఓన్లీ కొంచెం అంటే కొంచెం ధనియా పౌడర్ మాత్రం యాడ్ చేశారు అత్తమ్మ అక్కడే, అంతమించి ఇంకేం యాడ్ చేయలేదు. కొంచెం మగ్గాక లాస్ట్లో వచ్చేసి ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నారు. అంతే అండి, అంతకుమించి ఇందులో ఏమీ యాడ్ చేయలేదు. కాకపోతే మీరు పెసరపప్పు పచ్చి కొబ్బరి మాత్రం తప్పకుండా యాడ్ చేసుకోండి. అవి వేసుకుంటే టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుందన్నమాట. లాస్ట్లో ధనియా పౌడర్ యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి కలిపేసి ఒక 5 మినిట్స్ మగ్గబెట్టారు. మనకి ఓన్లీ ఉత్తం మునగాకు తిన్నట్లే ఉండదండి, పెసరపప్పు పచ్చి కొబ్బరి వస్తుంది కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆరో కాంబినేషన్లో అత్తమ్మ వచ్చేసి జొన్న రొట్టె చేస్తారనమాట. అసలు అన్నిటికంటే సూపర్ కాంబినేషన్ ఏంటంటే ఈ కర్రీకి జొన్న రొట్టె అండి. సో మీకు జొన్న రొట్టె ఆల్రెడీ నేను మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి నేను మీకు కంప్లీట్గా ఏం షూట్ చేయలేదు. జస్ట్ ఏం చేస్తారనేది నేను మీతో చూపిస్తున్నాను అంతే. సో కాబట్టి ఆ కర్రీతో పాటు కాంబినేషన్గా జొన్న రొట్టె చేశారు. జొన్న రొట్టె వచ్చేసి కూడా తెలుసు కదండి, ఆరోగ్యానికి చాలా మంచిది. కర్రీ వచ్చేసి రెడీ అయిపోయింది అనమాట. నెక్స్ట్ రొట్టె చేస్తున్నారు. చపాతీలోకైనా బాగానే ఉంటుంది, బట్ చపాతీలో కన్నా జొన్న రొట్టెలో ఇంకా బాగుంటుంది అనమాట. కాబట్టి మ్యాక్సిమం జొన్న రొట్టెలకి ట్రై చేయండి. ఈ జొన్న రొట్టె ఇలా బాగా చేసుకుంటేనే రొట్టె అనేది బాగా సాగుతుందండి, లేదంటే మనకి రొట్టె అనేది సరిగ్గా రాదనమాట. మనం ఎంత చేస్తే అంత రొట్టె అనేది చాలా బాగా వస్తుందన్నమాట, లేదంటే రొట్టె అనేది సాగదు. ఇది ఎందుకంటే చపాతీ పిండిలా కాదు కాబట్టి అట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సిన మునగాకు ఫ్రై వచ్చేసి రెడీ అయిపోయినట్లే అండి. నెక్స్ట్ దీనికి కాంబినేషన్ వచ్చేసి అత్తమ్మ జొన్న రొట్టె చేస్తున్నారు. జొన్న రొట్టె అయిపోయాక మునగాకు ఫ్రై చేసుకొని అందరము తినేసామన్నమాట. చూడండి రొట్టె వచ్చేసి అక్కడ అత్తమ్మ ఈ విధంగా తడుతున్నారు. సో నా ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో వచ్చేసి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి జొన్న రొట్టె మునగాకు ఫ్రై చాలా అంటే చాలా బాగుందండి. ఈ మునగాకు పెసరపప్పు పచ్చి కొబ్బరి మూడు కాంబినేషన్లో కూడా చాలా బాగుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.